ఈ వార్త చెప్పుకునే ముంగట పారాలింపిక్స్ అంటే ఏందో తెలవాలి. మొన్నటిదాకా ఫ్రాన్స్ దేశం ప్యారిస్లా దునియా ఆటల పోటీలైనాయి. ఆటనే ఒలింపిక్స్ అంటాం. అండ్లా మనోళ్ళ పతార ఎట్లున్నదో చెప్పుకున్నాం. ఇప్పుడు అదే జాగలా దివ్యాంగులకు గసంటి పోటీలే నడుస్తున్నాయి. ఆటనే పారాలింపిక్స్ అంటారు. ఆడ మన తెలంగాణ ఆడబిడ్డ పతార చూపించింది. చలో ఇక వార్తలకు పోదాం. ఎక్కడ పర్వతగిరి ఎక్కడ ప్యారిసు, రాష్ట్రాలు కాదు దేశాలు దాటి పారాలింపిక్స్ లో ఇండియాకు కంచు బిల్ల పట్టుకొచ్చింది. పేరు దీప్తి, ఊరు వరంగల్ జిల్లా కల్లెడ. దివ్యాంగులకు పెట్టే రన్నింగ్ పోటీలో 3వ జాగాలు వచ్చి మెడల్ తెచ్చింది దేశానికి. ఈ పోటీలకు పోయిన ఫస్ట్ టైమే పథకం కొట్టే వరకు దేశమంతా తారీఫ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో అడుగు పెట్టంగానే మంచిగా ఎదుర్కొని గచ్చిబౌలి స్టేడియంలో సన్మానం చేసింది తెలంగాణ ఆటల సంఘం. సార్ ఒక మాట చెప్పారు నాకు, నువ్వు నీ ఒలింపిక్స్ నీ మెడల్ చూసి నేను చనిపోతారా అని మాట ఇచ్చారు సార్. మొన్న రీసెంట్ గానే చనిపోయారు. హైదరాబాద్ తీసుకొచ్చి కోచింగ్ ఇచ్చింది గీ సారే. పేరు రమేష్. తువ్వ ఖర్చులకు కూడా లేకుంటే సారే చూసుకుండట. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ సార్ అకాడమీలో తర్ఫీదు అయింది. టాలెంట్ ఉంది తీసుకొద్దామని అనుకుంటే వాళ్ళ పేరెంట్స్ హైదరాబాద్ పంపించమంటే అప్పుడు చెప్పారు మాకు బస్ ఫేర్ లేవు మేము రాలేము అని. అంటే సరే బస్ ఎక్కిమని చెప్పి ఆ కండక్టర్కి ఫోన్ చేసినాం. మనం అమ్మ నాయనలు కూలి పని చేస్తారు. పల్లెటూర్లో పుట్టి పారాలింపిక్స్ లో మెడల్ తెచ్చినందుకు మస్తు మురిసిపోతుండ్రు. నేను గోల్డ్ మెడల్ తీసుకొస్తానని వెళ్ళింది పాప, కానీ అక్కడ వాతావరణం అనుకూలించడం వల్ల కొద్దిగా ఫీవర్ వల్ల పాప బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చింది. దేశానికి పేరు తెచ్చింది కాబట్టి నాకు చాలా గర్వకారంగా ఉంది. స్పోర్ట్స్ అథారిటీస్ మీ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. దివ్యాంగులు కూడా తలుచుకుంటే ఏదైనా చేయొచ్చని నిరూపించిన దీప్తక్కకు జేజేలు పలకాల్సిందేనబ్బా. జై దివ్యాంగ్, జై దివ్యాంగ్, జై